హలో ఫ్రెండ్స్, ఈ సెషన్లో కామన్ ఎర్రర్స్ ఐడెంటిఫై చేయడం నేర్చుకుందాము. అయితే ఇక్కడ రాసినటువంటి సెంటెన్సెస్ IBPS క్లర్క్స్ క్వశ్చన్ పేపర్ 2017 నుండి తీసుకోవటం జరిగిందండి. కామన్ ఎర్రర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఒక సెంటెన్స్ని వివిధ భాగాలుగా విభజించాడు, డివిజన్ చేశాడు. చూడండి, ABCD అని 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఏ పార్ట్లో మిస్టేక్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా తెలుస్తుందంటే, మీకు గ్రామర్ మీద కమాండ్ ఉండాలి. ఇంకా చెప్పాలంటే సెంటెన్స్ని ఒక ఫ్లోలో చదివినప్పుడు ఎక్కడో దగ్గర తప్పులా మనకి అనిపిస్తున్నాయి. అలా అనిపించిన చోట ఒక్కసారి స్టడీ చేసుకుంటే మిస్టేక్ని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారనమాట. She has started to learning mathematics through a correspondence course. ఈ సెంటెన్స్లో షీ హ్యాస్ స్టార్టెడ్ టు లెర్నింగ్ ఇక్కడ కరెక్ట్గా సౌండ్ అవ్వట్లేదు, కాబట్టి మిస్టేక్ ఇక్కడ ఉందన్నమాట. టు అనే ప్రిపోజిషన్ తర్వాత వెర్బ్ 1 మాత్రమే ఉపయోగించాలి. ఇది వెర్బ్ 4. టు లెర్న్, టు కమ్, టు టీచ్, టు సిట్, టు బ్రింగ్, టు ఇన్ఫినిటివ్ ఉపయోగించాలి. సో ఆన్సర్, షీ హ్యాస్ స్టార్టెడ్ టు లెర్న్ మ్యాథమెటిక్స్ త్రూ అ కరస్పాండెన్స్ కోర్స్. పార్ట్ బిలో మిస్టేక్ ఉంది కాబట్టి ఆన్సర్ పార్ట్ బి అవుతుంది. ఇంకొక సెంటెన్స్ చూద్దాం. ఎవర్ సిన్స్ ద గవర్నమెంట్ అనౌన్స్డ్ ఇట్స్ న్యూ ప్లాన్స్ ద ప్రైవేట్ సెక్టార్ హ్యాడ్ రన్ ఇన్ టు హెవీ వెదర్. ఇది 2 సెంటెన్సెస్ అండి ఇక్కడ, ఎందుకంటే 2 వర్బ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాంబినేషన్ ఆఫ్ 2 సెంటెన్సెస్ అనమాట. ఎవర్ సిన్స్ ద గవర్నమెంట్ అనౌన్స్డ్ ఇట్స్ న్యూ ప్లాన్స్ అదొక సెంటెన్స్. ద ప్రైవేట్ సెక్టార్ హ్యాడ్ రన్ ఇన్ టు హెవీ వెదర్ ఇంకొక సెంటెన్స్. ఈ 2 సెంటెన్సెస్లో 2 వర్బ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 వర్బ్స్ కూడా పాస్ట్లో ఉన్నాయి. చూడండి, పాస్ట్ యాక్షన్లో ఉన్నటువంటి 2 వర్బ్స్, 2 యాక్షన్ వర్డ్స్ తీసుకుంటే ఏది ముందు జరిగిందో మనం గమనించాలి. అనౌన్స్డ్ అనేది ఈ సెంటెన్స్ అర్థం గమనిస్తే అనౌన్స్డ్ అనేది ముందు జరిగింది కాబట్టి ముందు జరిగింది అది V2లో ఇచ్చాడు. ప్రైవేట్ సెక్టార్ రన్ ఇంటూ ద హెవీ వెదర్ అనేది సెకండ్ యాక్షన్ కాబట్టి ఇక్కడ హ్యాడ్ ఉపయోగించకూడదన్నమాట. హ్యాడ్ ప్లస్ V3 అనేది ఫస్ట్ యాక్షన్స్కే ఉపయోగిస్తాం, కానీ ఆల్రెడీ ఫస్ట్ యాక్షన్ ఉంది కాబట్టి దీనికి హ్యాడ్ ఉపయోగించకుండా హ్యాడ్కి ప్రెజెంట్ ఫామ్ హ్యాజ్ ఉపయోగించాలి. హ్యావ్ కానీ హ్యాజ్ కానీ. హ్యాజ్ ఎందుకు ఉపయోగిస్తున్నాం? ద ప్రైవేట్ సెక్టార్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. సో ever since the government announced its new plans, the private sector has run into heavy weather. పార్ట్ డి మిస్టేక్ ఉందన్నమాట. ఆన్సర్ అనేది పార్ట్ డి అవుతుంది ఇక్కడ. ఇంకొక సెంటెన్స్ గమనిస్తే, ఐ రిక్వెస్టెడ్ హిమ్ టు కమ్ అండ్ స్విమ్మింగ్ విత్ మీ. ఇక్కడ కూడా టు కమ్ అని టు ఇన్ఫినిటివ్ ఇచ్చాడు. అంటే ఎండ్ అనే కంజంక్షన్కి ముందు వెనక కూడా ఉన్నటువంటి వర్డ్స్ సేమ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ అవి ఉండాలి. ఇది వెర్బ్ కాబట్టి సేమ్ టెన్స్ అవి ఉండాలన్నమాట. ఇక్కడ కమ్ ఉంది కాబట్టి ఇక్కడ స్విమ్ అని రావాలి. సో టు కమ్ అండ్ టు స్విమ్ అన్నమాట. సో ఎండ్ తర్వాత టు ఉపయోగించకపోయినా పర్వాలేదు. ఇట్ మీన్స్ దెర్ ఈజ్ టు స్విమ్ అని అర్థం. సో పార్ట్ సి ఇస్ ద ఆన్సర్. I requested him to come and swim with me. ఇంకొక సెంటెన్స్ చూద్దాం. This product is not available in any of the store in the city. This product is not available in any of the store. Any of అనే ప్రిపోజిషన్ తీసుకుంటే ఆఫ్కు ముందు వెనుక కూడా నౌన్సే ఉంటాయి గమనించండి. నౌన్ అంటే ఒక్కొక్కసారి ప్రొనౌన్ కూడా ఉండవచ్చు. ఎనీ అనేది ఆఫ్కు ముందున్నటువంటి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ సింగులర్ అయినా ప్లూరల్ అయినా అవ్వచ్చు, పర్వాలేదు. ఆఫ్కు తర్వాత ఉన్నటువంటి నౌన్ మాత్రం అది కౌంటబుల్ అయినప్పుడు ప్లూరల్ ఫామ్లో ఉండాలి, అంటే స్టోర్స్ అని ఉండాలన్నమాట. దిస్ ప్రొడక్ట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఎనీ ఆఫ్ ద స్టోర్స్ ఇన్ ద సిటీ. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని అనాలి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనకూడదు. అదేవిధంగా 2 ఆఫ్ ద రూమ్స్ ఆర్ ఎంప్టీ, రూమ్స్ అనాలి. సో ఆఫ్ తర్వాత వచ్చినటువంటి నౌన్ ప్లూరల్ ఫామ్లోనే ఉండాలి. అది కౌంటబుల్ అయినప్పుడు. కౌంటబుల్ కాకపోతే సింగులర్ ఫామ్లో ఉండొచ్చు. సో ఆన్సర్
సి అవుతుందన్నమాట. ద ప్రోడక్ట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఎనీ ఆఫ్ ద స్టోర్స్ ఇన్ ద సిటీ.